నమస్తే వనితా హెల్ప్ లైన్కి స్వాగతం. మనం చాలాసార్లు స్త్రీల ప్రగతి గురించి మాట్లాడుకున్నప్పుడు అంతరిక్షంలో కూడా దూసుకుపోతున్న మహిళ అని మాట్లాడుతూ ఉంటాం. నిజానికి అంతరిక్షం దాకా ఎందుకు, కానీ మన చుట్టూ ఉన్న ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న మహిళలు మాత్రమే కాదు, ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు పంచుతున్న మహిళా కండక్టర్ల గురించి కూడా ఒకసారి మనం తెలుసుకుంటే బహుశా ఎంత దూరం వెళ్ళినా ఒక మహిళగా ఎక్కడికి వెళ్ళినా ఉండే సమస్యలు ఒకలాగే ఉంటాయని ఆశ్చర్యం కలగక మానదు. ముఖ్యంగా ఈరోజు మన మహిళా కండక్టర్ల సమస్యల గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రధానంగా తిరుపతి నుంచి చిత్తూరు జిల్లాలో చాలా కాలంగా మహిళా కండక్టర్లు తమ పట్ల జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నప్పటికీ, ఎంతగా ఫిర్యాదు చేస్తున్నప్పటికీ పట్టించుకోకపోవడంతో వాళ్ళు అక్కడ యూనియన్తో సహా అక్కడ నిరసనకు దిగారు. ఆ నేపథ్యంలో అసలు మహిళా కండక్టర్ల సమస్యలు ఏంటి అన్న విషయం మాట్లాడుకోబోతున్నాం. అందుకోసం మనతో పాటు స్టూడియోలో ముగ్గురు అతిథులు ఉన్నారు. శ్రీ విద్య ఇక్కడ హైదరాబాద్లో కుక్కట్పల్లి డిపోలో ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తున్నారు. రహీముద్దీన్ గారు ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ అడిషనల్ జనరల్ సెక్రటరీ. ఓకే. పార్వతి గారు అడ్వకేట్. ముందుగా మనతో శ్రీ విద్య గారు ఉన్నారు. శ్రీ విద్య గారు, ఈ మధ్య మీరు ఎంతకాలం అయింది సర్వీస్లో చేరి? 15 years. 15 ఏళ్ళు అయింది. సో 15 years అంటే అప్పటికి ఇంకా కాంట్రాక్ట్ సిస్టమ్ వచ్చినట్లేదు, వచ్చిందా? లేదండి, రాలేదు. క్యాజువల్ అండి, క్యాజువల్గా. బట్ 1 year తర్వాత పర్మనెంట్ చేసేవాళ్ళు. 3 years, 240 days అయిన తర్వాత. రైట్. ఓకే. అరౌండ్ 1 year. ఐ థింక్ మీరు కూడా ఫస్ట్ జనరేషన్ మహిళా కండక్టర్ల కింద చెప్పుకోవచ్చు. రైట్. ఓకే. సో మహిళా కండక్టర్లుగా అందరూ చాలా ఉత్సాహపడ్డారు. అంటే ఈ రంగంలో కూడా మహిళలు వస్తున్నారు. ఇప్పుడు కొత్తగా డ్రైవర్లుగా కూడా మహిళలు రావాలనే ఒక ఆలోచన వచ్చింది. ఒకళ్ళిద్దరిని టెస్ట్ కేసెస్ కింద స్టార్ట్ చేసినట్టుగా కూడా ఉన్నారు. బట్ మీరు చేరినప్పుడు మీరు ఎటువంటి ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యారు? ఆ తర్వాత కాలంలో మీకు ఈ అనుభవం ఎలా ఉంది? నేను జాయిన్ అయినప్పుడు అంతగా లేరండి మహిళలు. అవును. నేను కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాను. కొంత సపోర్ట్ ఇచ్చారు కో ఎంప్లాయీస్, భయపడొద్దు, ఇట్లా ఉండు అట్లా ఉండని కొంచెం డైరెక్షన్ ఇచ్చారు. మెల్లమెల్లగా నేను కొంచెం అలవాటు పడ్డా. రైట్. ఓకే. సో ఎట్లాంటి సమస్యలు మీకు తెలుసు? మీ సోదరి మణులు మీకు ఎవరైతే చిత్తూరులో వాళ్ళందరూ కూడా తమకు విపరీతంగా ఈ వేధింపులు ఎదురవుతున్నాయి అని, ముఖ్యంగా వాళ్ళ సౌకర్యాల గురించి పట్టించుకోవట్లేదు. టాయిలెట్స్ దగ్గర నుంచి బేబీ కేర్ దాకా ఏ రకమైన సౌకర్యాలు ఉండట్లేదని వాళ్ళు అక్కడ స్ట్రైక్ కూడా పిలుపునిచ్చారు కదా. సో మీరు కూడా అటువంటి సమస్యలు ఇక్కడ ఫేస్ చేస్తున్నారా? ప్రతి చోట ఈ టాయిలెట్ ప్రాబ్లం అనేది వస్తూనే ఉందండి. మెయిన్ ప్రాబ్లం అదే మాకు. రెస్ట్ రూమ్ కానీ లేదంటే టాయిలెట్స్ కానీ ఒక్కొక్క చోట బయట వెళ్ళాల్సినప్పుడు శుభ్రంగా లేక మెయిన్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఇక్కడ ప్రస్తుతానికి ఎక్కడ కూడా సరైన సౌకర్యం లేదు. అంటే మేము దాదాపు డిస్టిక్లో కానీ లేకపోతే సిటీలో కానీ. ఓకే. రైట్. అసలు కండక్టర్లుగా పనిచేయడానికి అసలు మహిళలు వర్క్ ఫోర్స్లోకి వచ్చినప్పుడు ఎలాంటి సౌకర్యాలు ఉండాలన్న విషయమైనా మీకు తెలుసా లేదా నాకు తెలియదు. ఆ విషయం గురించి మాట్లాడే ముందు చిత్తూరు నుంచి విమల మాట్లాడుతున్నారు. తను కూడా కండక్టర్గా పనిచేస్తున్నారు. ప్రధానంగా తన కంప్లైంట్ ఆధారంగానే ఇవాళ అక్కడ స్ట్రైక్ దాకా వెళ్ళింది. నమస్తే అండి. విమల గారు నమస్తే. సో అక్కడ మహిళా కండక్టర్ల సమస్యల మీద స్ట్రైక్ వెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉందండి. ఇంతకు ఎటువంటి సమస్యల మీద ఎటువంటి ఫిర్యాదులు చేశారు? అవునండి. చెప్పండి. చిత్తూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నారు. తెలుసు మీరు అక్కడ స్ట్రైక్ కూడా కాల్ చేశారు కదా, అందుకని చెప్పండి అమ్మా. చిత్తూరు జిల్లా తిరుపతి కండక్టర్ మేడం మాట్లాడుతుంది, మహిళా కండక్టర్. ఓకే. హలో, మీరు టీవీ తీసేయాలమ్మా. మీరు టీవీ తీసేసి మాట్లాడండి ప్లీజ్. మీ టీవీ సౌండ్ తీసేసి మాట్లాడండి. హలో, ఫోన్ కట్ అయిపోయింది. రహీముద్దీన్ గారు మీరు చెప్పండి. అసలు వర్క్ ఫోర్స్ ఉండాల్సినంత ఇప్పటికీ కూడా మహిళా కండక్టర్లు మొత్తంగా కూడా మహిళలు ఉన్నట్టుగా లేరు ఆర్టీసీలో. బట్ ఉన్న వాళ్ళకు కూడా సరైన సౌకర్యాలు లేవు అనే మాట చాలా ఎక్కువ వినిపిస్తుంది. అంటే 2 చోట్ల పని చేసే దగ్గర సంస్థలోనూ సరైన సౌకర్యాలు లేకపోవడం, అట్లాగే బస్సుల్లో వెళ్తున్నప్పుడు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి విషయం మాత్రం పూర్తిగా వాస్తవమైందే. కాకపోతే ఇంతకుముందు ఉన్నటువంటి పరిస్థితుల కంటే కొంచెం మెరుగైంది. ఎందుకంటే నేషనల్ మజ్దూర్ యూనియన్ సుమారుగా 10 సంవత్సరాలు రికగ్నైజ్ ఉండి ఏదైతే ఈ మహిళా కండక్టర్ల యొక్క సమస్యలను
ఫోకస్ చేసి ప్రత్యేకంగా వాటికి ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైన నిర్దేశాలు ఉండాలి, వాళ్ళకి సరైన సౌకర్యాలు కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఏదైతే నైట్ అవుట్ ఈ మధ్య కాలంలో వేరే యూనియన్లు రికగ్నైజ్ అయ్యి ఈ మహిళల పట్ల పెద్దగా పట్టించుకోన పాపన పోలేదు. ఎందుకంటే ఇప్పుడు చాలా సందర్భాలల్లో ఇప్పుడు ఇంతకుముందు మేము రికగ్నైజ్లో ఉన్నప్పుడు 9 గంటల లోపు డ్యూటీలు పూర్తి చేసుకొని వాళ్ళు తిరిగి గమ్యానికి వాళ్ళ యొక్క గమ్యస్థానాలకు చేరుకునేటందుకు అవకాశాలను కల్పించాం. చాలా సందర్భాలలో మరి ఏదైతే 1995లో నేషనల్ మజ్దూర్ యూనియన్ పుణ్యమా మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ వచ్చి 33% మహిళల రిజర్వేషన్లు అమలు చేసినటువంటి ఉద్యోగాలలో కూడా ఆర్టీసీలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది. బట్ కానీ ఇప్పటికీ కూడా 33% మాత్రం ఇప్పటికీ ఫుల్ఫిల్ 33% కాలేదు. ఇప్పటికీ అమలు అవుతుంది కొన్ని సందర్భాలలో, బట్ టోటల్ వర్క్ ఫోర్స్ లో అయితే లేరు, ఇప్పటికీ కూడా ఫోర్స్లో అయితే లేరు, అది మాట వాస్తవము. అయితే దానికి అనుగుణంగానే మరి చాలా సందర్భాలలో మేము వారికి ఏదైతే ఈ చట్టసభలు ఇప్పుడు చేస్తున్నారు 50% మాకు రిజర్వేషన్లు కల్పించాలని, అది ఆ రిజర్వేషన్ల సమస్య పక్కన పెడితే అసలు వాళ్లకు కనీస సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఏదైతే 180 రోజులు మేము వెటర్నిటీ లీవులు మొత్తం ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నాయి, ఆర్టీసీలో లేకుండా ఇంతకుముందు అవి 180 రోజులు వెటర్నిటీ లీవులను మేము మా రికగ్నిషన్ పీరియడ్లో వాళ్ళకు కల్పించడం జరిగింది. దాంతోపాటుగా ఒక మహిళా కండక్టర్లు ముందుకు వచ్చి ఉద్యోగం సాహసం చేసి ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగం చేస్తున్నారంటే మనం చాలా గర్వించదగ్గ విషయం. ఒక మహిళ ఇంట్లో ఉండి సంసారం చేసేటటువంటి సందర్భాన్ని ఇచ్చి కూడా నేను వీరనారిని, దేశ ప్రగతికి నా యొక్క అవసరం ఉంది, దాంట్లో మరి పరిపూర్ణంగా మరి ఆర్టీసీని సంరక్షించాలనేటువంటి ఉద్దేశంతో వచ్చి వాళ్ళు సేవలు చేస్తున్నారంటే వారికి పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని 180 రోజులు ఉన్నటువంటి మెటర్నిటీ లీవ్లను ఆర్టీసీలో ప్రవేశపెట్టించడం జరిగింది. రైట్. దాంతో పాటు ఒకసారి అండి విమలా గారు మళ్ళీ లైన్ లో ఉన్నారు, ఇంతకుముందు కాల్ డ్రాప్ అయింది, ఒకసారి మాట్లాడదాం. హలో విమలా గారు, నమస్తే అండి. మీరు అక్కడ చిత్తూరులో సమ్మె నోటీస్ ఇచ్చారు కదమ్మా, మహిళా కండక్టర్లపై జరుగుతున్న వేధింపులకు సంబంధించి, దానికి సంబంధించిన వివరాలు చెప్తారా? మీరు టీవీ తీసేయాలి, ఫస్ట్ టీవీ సౌండ్ తీసేయాలి, మాట్లాడండి. హలో 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 హలో, తిరుపతిలో మీరు సమ్మె నోటీస్ ఇచ్చారు కదమ్మా, దానికి సంబంధించిన వివరాలు చెప్తారా? హలో రైట్, ఓకే, ఫోన్ లైన్ సరిగా ఉన్నట్టుగా లేదు. సో ఇందులో చాలా సమస్యలు కనిపిస్తున్నాయండి. పార్వతి గారు, మామూలుగా స్త్రీలు, మహిళలు వర్క్ ఫోర్స్ 9 తర్వాత పనిచేస్తే తప్పకుండా డ్రాప్ చేయాలనే ఒక నిబంధన ఉంది. దాంతోపాటుగా పనిచేసే చోట బేబీ కేర్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని, ఇవన్నిటికీ కూడా చట్టపరమైన రక్షణ ఉందా, లేకపోతే ఊరికనే గైడ్ లైన్స్ అవి? అన్నిటికన్నా ముందు మనకు ఆర్టికల్ 14, ఆర్టికల్ 15(3), అట్లాగే ఆర్టికల్ 21 మనకు స్పష్టంగా చెప్తున్నాయి. ఎస్పెషల్లీ ఆర్టికల్ 15(3)లో మహిళల పట్ల, తర్వాత మహిళల గురించి, పిల్లల గురించి, వారి కోసమై సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేటటువంటి బాధ్యత రాజ్యానికి అప్పచెప్పింది. అంతేకాకుండా మనకు ఆదేశిక సూత్రాలు కూడా ఉన్నాయి. దాంట్లో ఏం చెప్తున్నారంటే, పనిచేసే చోట మానవీయమైన పరిస్థితులు మహిళలకు కల్పించాలి. అంటే ఇందాక ఆ సిస్టర్ చెప్పినట్లు వాళ్ళకు వాష్రూమ్స్ ఫెసిలిటీస్ కానీ, డైనింగ్ ఫెసిలిటీస్ కానీ, రెస్ట్ రూమ్ ఫెసిలిటీస్ కానీ, టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ, ఇవన్నీ కూడా కంపల్సరీగా కల్పించేటటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉన్నది. ఇంక ఇలా కాకుండా మళ్ళీ కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నప్పుడు వాళ్ళకు కొంచెము మధ్యలో వెసులుబాటు, రెస్ట్ తీసుకునేటటువంటి అవకాశం కల్పించాలి. మన లాక్టేటింగ్ మదర్స్ ఉన్నప్పుడు, పాపం బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఉన్నప్పుడు కొంత పని గంటలు తగ్గించి ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లలను చూసేటటువంటి పరిస్థితి కల్పించాలి. మరి ఇవన్నీ కూడా ఎక్కడా కూడా కల్పించబడినట్లుగా మనకు దాఖలాలు లేవు. అందుకని మరి ఆ తిరుపతి బస్ డిపో వాళ్ళు ఈ రకంగా కంప్లైంట్స్ ఇచ్చి వాళ్ళు సమ్మెకు సిద్ధమైనట్లున్నారు. మరి ఓన్లీ సౌకర్యాల గురించా, లేకుంటే మరి ఇంకా ఏదన్నా ఇతర అధికారుల నుండి వేధింపులు ఎదురవుతున్నాయో అన్న విషయం మనకి ఇంకా క్లారిటీ రాలేదు. బహుశా అలాంటి వేధింపులు కూడా ఉంటాయని చెప్పేసి మనము అనుకోవచ్చు. ఇంకొకటి చూస్తేనండి, ఈ జాబ్స్, ఈ కండక్టర్ జాబ్స్ కానీ, అట్లాగే ట్రైన్లో టీటీఈస్, మహిళా టీటీఈస్ మనకున్నారు. ఇవన్నీ కూడా మూవింగ్ జాబ్స్ అండి. మిగతా మహిళలు ఎంత పెద్ద ఉద్యోగాలు చేసినా అన్ని ఉద్యోగాలు కూడా స్టాగ్నెంట్గా ఒక చోట కూర్చొని, ఒక ఛాంబర్లో ప్రశాంతంగా కూర్చొని చేసేటటువంటి ఉద్యోగాలు అవి అనమాట. వీళ్ళు పాపం మూవింగ్ బస్తో పాటు, మూవింగ్ ట్రైన్తో పాటు, దాంతోపాటు వాళ్ళు
అటు ఇటు తిరుగుతూ టికెట్స్ ఇష్యూ చేస్తూ తర్వాత వీళ్ళని కంట్రోల్ చేసుకుంటూ మళ్ళీ వాళ్ళ ఈసిడింపులకు బెదిరింపులకు లోనవుతూ మనం చూస్తూ ఉన్నాము. ఆర్టీసీ బస్సులో ఉండేటటువంటి మహిళా కండక్టర్ల పట్ల కొంతమంది ఆకతాయి పిల్లలు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళపైన మ్యాన్ హ్యాండిల్ చేసే ప్రయత్నాలు చేయడము నిన్నగాక మనం గమనించాము. అంటే నడిచేటటువంటి ట్రైన్లో నుంచి టికెట్ తీసుకున్నావా లేదా అని అడిగినందుకు పాపం ఆ మహిళా ఉద్యోగిని ట్రైన్ నుంచి కూడా వాళ్ళు క్రిందకి తోసేశారు. ఇంక మరి వీళ్ళపై జరిగేటటువంటి వేధింపులకు అంతే లేదనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా మహిళలు బస్సుల్లో వీళ్ళు టికెట్స్ ఇచ్చి కండక్టర్లుగా వచ్చారనే దానికి కూడా డైజెస్ట్ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారనమాట. అన్ని ఫీల్డ్స్లో వీళ్ళే వస్తున్నారని చెప్పేసి ఒక రకంగా వీళ్ళని డిస్కరేజ్ చేయడము, హీనంగా మాట్లాడడము, వాళ్ళ డ్యూటీ వాళ్ళు నిర్వర్తించేటటువంటి సందర్భంలో కూడా ప్రయాణికులు ఒక పక్క వేధిస్తూ ఉంటే ఇంకా డిపార్ట్మెంట్ తరఫున కనీస సౌకర్యాలు లేకుండా పోవడము, ఇంకా మనము దీని గురించి ఆరా తీస్తే పాపము హెరాస్మెంట్, సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ గురించి ఆరా తీస్తే అనేక స్టోరీస్ వస్తాయి. చెప్పాలన్నా కూడా భయపడతారు పాపం గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆఫీసర్స్ యొక్క మర్సీలో ఉంటున్నారు. వాళ్ళకి ఏదైనా కోపతాపాలు వచ్చినా చేసిన ఆడ్ టైమ్స్లో డ్యూటీస్ చేయడము, ఎప్పుడు పడితే అప్పుడు రమ్మని చెప్పడము. ఇందాక సార్ చెప్పారు 3 o'clock నుంచి వీళ్ళకి షిఫ్ట్ టైమింగ్స్ స్టార్ట్ అవుతాయంట. ఏముంది ఏదైనా కోపం వచ్చిందనుకోండి 3 o'clock వచ్చేసేసి నీ షిఫ్ట్ డ్యూటీ నువ్వు చేసుకొని చెప్తారు. 3 o'clock డ్యూటీకి జాయిన్ కావాలంటే ఆ అమ్మాయి ఇంట్లో ఎన్ని గంటలకు లేవాలి, ఎన్ని గంటలకు పనులు చేసుకోవాలి, ఎంతసేపు ప్రయాణం చేసి డెస్టినేషన్ పీరియడ్కి చేరాలి. మళ్ళీ ఒక స్టాప్ నుంచి ఒక స్టాప్ మనము దిగేటటువంటి టైంలో మహిళలకు ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ దృష్ట్యా వాళ్ళకు అత్యవసరం అండి వాష్రూమ్స్ ఉన్నవి. ఎలాంటి దయనీయమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారో ఆలోచించడానికి భయం వేస్తుంది. పాపం టోటల్గా బస్సులో వాళ్ళు ప్రయాణించి వచ్చి ఒక బస్ స్టాప్లో దిగి తిరిగి వాళ్ళ టికెట్స్ గురించి ఆ సమాచారాన్ని అక్కడ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలన్నమాట. అలాంటప్పుడు వీళ్ళకు కనీసం ఇలాంటి పరిస్థితులు లేకపోతే కొన్ని పర్సనల్ రిక్వైర్మెంట్స్, పర్సనల్ నీడ్స్ ఉంటాయి మనకు. మరి వీటి పట్ల కూడా కనీస సౌకర్యాలు కల్పించకపోతే మరి మనం ఎటుపోతున్నాం మనం ఆలోచించుకోవాలి. అవును, అంటే మగవాళ్ళతో సమానంగా ఉద్యోగాలు అడిగినప్పుడు వాళ్ళు చేసినప్పుడు మీరెందుకు చేయరు అనే ప్రశ్న అంటారు. ప్రశ్న ఉదయిస్తుంది. మగవాళ్ళకి ప్రపంచం అంతా బాత్రూమే కదా, వాళ్ళు ఎక్కడికైనా వాళ్ళకంతా అది ఓపెన్ అవును. డ్యూటీస్ అంటే వాళ్ళ వర్క్ విషయంలో పోటీ పడవచ్చు. అంటే ఇప్పుడు ఒక సర్వీస్ తీసుకున్నారు, వాళ్ళు ఎంత ఎఫిషియెంట్గా చేశారో వీళ్ళు కూడా అంత ఎఫిషియెంట్గా చేయగలిగారా లేదా అవును అక్కడ తీసుకోండి. అంతేగాని వాళ్ళు 12 గంటల దాకా డ్యూటీ చేస్తున్నారు, మీరు 1 గంట దాకా ఎందుకు చేయట్లేదు? ఇలాంటి క్వశ్చన్స్ నేను విన్నాను, కంట్రోలర్స్ నుంచి వస్తాయి. లేట్ అవర్స్ అన్ని కొంచెం ఎర్లీ అవర్స్ కొంచెం అడ్జస్ట్ చేయండి అని అడిగితే ఏమా వచ్చారు కదా, సమాన హక్కులు అన్నారు కదా, రైట్. అది వర్క్ విషయంలో అండి పోటీ, అవును, అంతేగాని రైట్. అంటే బహుశా సమస్య ఏంటంటే వాళ్ళకు కూడా తెలియకపోవడం. 9 తర్వాత పని చేస్తే డ్రాప్ ఇన్ చేయాలనే విషయము చట్ట ప్రకారం ఉంది. 9 తర్వాత మీరు కానీ పని చేస్తే వర్క్లో ఉంటే మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయాలి. అది చేసినప్పుడు ప్రొవైడ్ చేయాలి. చేసినప్పుడు చేయడానికి ఏం అభ్యంతరం లేదు అని మీరు చెప్పగలిగి ఉండాలి. అయితే ఇంకంటే చాలాసార్లు హక్కుల గురించి కూడా తెలియకపోవడం అనేది కూడా ఒక ఇష్యూ. మనం ఆవుల ప్రభాకర్ గారితో మాట్లాడదామండి, చిత్తూరు జిల్లా నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్యదర్శి. నమస్తే అండి ప్రభాకర్ గారు. నమస్తే మేడం. నమస్తే. సో చిత్తూరు జిల్లాలో మహిళా కండక్టర్ల సమస్యల పైన సమ్మెకు దిగుతున్నట్టుగా తెలుస్తుందండి, దానికి సంబంధించిన వివరాలు చెప్తారా? చెప్తానమ్మా. తిరుపతి వండిపోకి సంబంధించి విమలా అనే మహిళా కండక్టర్ మేడం 17/3/2015 తేదీన ఒక కంట్రోలర్ గారు మేడం చెప్పండి 17/3/2015 తేదీన ఆన్ డ్యూటీకి వచ్చిన ఒక మహిళా కండక్టర్ పైన అక్కడున్న కంట్రోలర్ గారు మానసికంగా ఒత్తిడి పెంచి ఫోన్ల ద్వారా, మెసేజ్ ద్వారా అమ్మాయిని లైంగికంగా ఇబ్బంది పెట్టడం జరిగింది మేడం. హలో చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. ఇబ్బంది పెట్టడం జరిగింది మేడం. దీని మీద ఆ అమ్మాయి రాతమూలకంగా సదరు డిపో మేనేజర్ గారికి, జిల్లా అధికారి ఆర్ఎం గారికి రాతమూలకంగా ఫిర్యాదు చేయడం జరిగింది మేడం. ఆ ఫిర్యాదు ఇచ్చిన తర్వాత బాధ్యత గల డిపో మేనేజర్ గారు, జిల్లా అధికారి అయిన ఆర్ఎం గారు స్పందించి అమ్మాయికి ఏం జరిగిందనేది న్యాయ విచారణ చేసి తప్పు పనులు చేస్తున్న కంట్రోల్ మీద తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ అధికారుల మీద ఉంటుంది మేడం. 1 నెల అయినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం మేడం. ఈ సంఘటన మీద అమ్మాయి యూనియన్ పరంగా మాకు చెప్పడం జరిగింది మేడం. మేము వెళ్ళి మేనేజ్మెంట్ మాట్లాడితే వాళ్ళు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ ఎలాంటి స్పందన లేకపోవడంతో విధులైన పరిస్థితుల్లో ఈ రోజు సమ్మె చేయడం జరిగింది మేడం. జిల్లా వ్యాప్తంగా దాదాపు 5,000 మంది సమ్మెలో పాల్గొన్నాం మేడం. జిల్లా మొత్తం 10,000 బస్సులు ఉన్నాయి, 1000 బస్సులు ఆగిపోయే పరిస్థితి ఈ రోజు కనపడింది మేడం. మేము కోరేది ఒకటే మేడం, సీఎం సొంత జిల్లాలోనే మహిళలకు రక్షణ సందర్భం కనపడతా ఉంది. మేము సీఎం గారికి కానీ, మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ, ఎంపీ గారిని మేము కోరేది ఒకటే మేడం, ఇలాంటి సంఘటనలు ఈ జిల్లాలో దాదాపు 800 మంది ఉన్నారు.
ప్రతిరోజు కూడా లైంగికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. లైంగికంగా ఇబ్బంది పడే కంప్లైంట్లు ఏమి ఉన్నాయో వాటి మీద విచారణ చేసి దాని బాధ్యులైన వారి మీద కఠినంగా వ్యవహరిస్తే రేపు మహిళలు సంతోషంగా సుఖంగా డ్యూటీ చేసే పరిస్థితి ఉంటుందని మేము కోరుతున్నాం మేడం. రైట్ అండి, మంచి ఇష్యూ తీసుకున్నారు. మహిళలకు వేధింపులు జరిగితే అసలు జరగటం లేదు అని అందరూ పైనుంచి కింద దాకా మాట్లాడటం అనేది ఎప్పుడు మనకు తెలిసిందే. సో అలాంటి ఇష్యూలో యూనియన్ ముందుకొచ్చి సమ్మె చేయడం అనేది చాలా మంచి విషయం. బట్ ఎట్ ద సేమ్ టైం మహిళలు పనిచేయడానికి అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో ఎలా ఉంది, ఆ సంస్థ ఎలా పనిచేస్తూ ఉంది? అంటే 9 తర్వాత పనిచేసే డ్రాప్ చెప్పండి. చిన్న మేడం, మహిళలు ఆర్థిక సమస్య కొంచెం ఇబ్బందికర పరిస్థితిలో ఉంది మేడం. మహిళలకైతే మాత్రం అక్కడక్కడ లేడీస్ టాయిలెట్స్ కానీ మహిళలకు ప్రత్యేకమైన రెస్ట్ రూమ్స్ కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది మేడం. ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది మేడం. మహిళలు కూడా కొంచెం హోదాగా గౌరవం గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో వారి యూనిఫామ్ కూడా అప్రాన్ యూనిఫామ్ కూడా ఇవ్వడం జరిగింది మేడం. మేనేజ్మెంట్ కొన్ని కార్యక్రమాలు బాగా చేస్తున్నాయి మేడం. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మేనేజ్మెంట్ పాజిటివ్ గా స్పందించి ఎవరైతే ఆకతాయిలు ఉన్నారో మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారో వారి మీద తగిన కమిటీ చర్యలు తీసుకుంటే వారు సుఖంగా సంతోషంగా డ్యూటీ చేసే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. మహిళా కండక్టర్లకు విడిగా ఏదైనా సంఘం ఉందమ్మా? లేదు సార్, లేదు మేడం. ఐ థింక్ అది ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది. మహిళలు ఎవరైతే వర్క్ ఫోర్స్ ఉన్నారో వాళ్ళందరూ కలిసికట్టుగా ఉంటే మీకు అసలు లాయర్ పార్వతి గారు లాంటి లాయర్ని ఎవరైనా పిలిస్తే మీకు ఉన్న హక్కులేంటి, వాటి కోసం ఏం చేయొచ్చు అని చెప్పే అవకాశం కూడా ఉంటుంది. ఐ థింక్ మీకు 9 తర్వాత పనిచేస్తే, రాత్రి 9 తర్వాత మీరు డ్యూటీ దిగిపోతే మిమ్మల్ని ఇంటి దగ్గర దిగబెట్టే ఫెసిలిటీ ఉందా మీ ఆఫీస్లో? లేదండి. లేదు. ఓకే. తర్వాత ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మీకు డ్యూటీలు ఎలా వేస్తారు? అవి కూడా మామూలుగానే ఉంటాయి, ప్రత్యేకంగా ఏమేమి ఉండదు. రోజుకి ఎన్ని గంటల డ్యూటీ ఉంటుంది? 7.5 8 hours ఉంటుంది. కానీ ట్రాఫిక్ జాముల వల్ల అది 12 గంటలు అవుతుంది. 12 అవుతుంది, 13 అవుతుంది. ఇక దాని లిమిట్ ఉండదు. లిమిట్ ఉండదు. కాకపోతే ఇక్కడ లోకల్గా హైదరాబాద్ సిటీలో అయితే క్యాన్సిల్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. అంటే క్యాన్సిల్ చేసుకోవడం అంటే లాస్ట్ ట్రిప్ని కొంతవరకు టైం తర్వాత 1 గంట లోపు మిగిలిన ట్రిప్ని కట్ చేసి కొంతవరకు ఆపరేట్ చేసి మళ్ళీ డిపోకి వేయటం చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే. జనరల్గా మీరు చాలామంది మీ మహిళా కండక్టర్లు అందరూ ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడు బస్సుల్లో ఆడపిల్లలకు వేధింపులు పెరిగాయని జాలీలు ఏర్పాటు చేశారు. బట్ ఈ జాలీలు ఆడపిల్లలకు మాత్రమే, మహిళా కండక్టర్లు కాదు. మగవాళ్ళకి వెళ్ళి తీసుకోవాల్సిందే టికెట్లు. అవును. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మా సైడ్ నుంచి అయితే ఎటువంటి ప్రొటెక్షన్ ఉండదండి. అంటే మామూలు లేడీస్కి జెంట్స్కి సపరేట్గా జాలీలు పెట్టారు. మేమైతే క్యాబిన్ ఉండటం ఇంకొంచెం ఇరుగ్గా అయింది లోపల. జెంట్స్ సౌకర్యార్థం పెట్టారు కానీ కండక్టర్ల సౌకర్యం అంటే ఎట్లా అంటే జెంట్స్ క్యాబిన్ ఎక్కువ మంది ఎక్కితే ఇంకొంచెం ఇరుగ్గా ఉంటుంది. దానిలో ఇంకొంచెం ఫోర్స్గా వెళ్ళి లోపలికి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి వెళ్ళే అవకాశం కూడా ఉండదండి మాకు. అది మాకు ఇంకొంచెం ప్రాబ్లంగా తయారైంది, లేడీస్ ఎస్పెషల్లీ లేడీ కండక్టర్స్. ఎస్పెషల్లీ ఆ జాలీల వల్ల ఇంకో ప్రాబ్లం క్రియేట్ అయింది. ఇప్పుడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సీట్ అనేది వెనుక భాగంలో జెంట్స్ లో ఇచ్చారు. అసలు ఆ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సీటు ప్లస్ సీనియర్ సిటిజన్ సీటు ఫ్రంట్లో ఇచ్చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు రియర్లో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ర్యాష్ ఉన్నటువంటి పరిస్థితులలో ఆ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఎక్కలేడు, ఓ సీనియర్ సిటిజన్ ఎక్కలేడు. అలాంటప్పుడు యాక్సిడెంట్ కూడా విపరీతంగా కావడానికి ఆస్కారం. రైట్. దాని తక్షణమే యూనియన్ నుంచి మీరు ఎప్పుడు రిప్రజెంట్ చేయలేదా ఈ విషయాన్ని? మేము రిప్రజెంటేషన్ ఇప్పుడు అది రికగ్నైజ్డ్గా ఉన్నటువంటి వాళ్ళు చేయాలా. రైట్. కానీ ఇప్పుడు మేము కూడా చేస్తున్నాం, చెప్పాము, మేనేజ్మెంట్కు తెలియపరిచాము దీన్ని తక్షణమే. అది కాకపోతే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా ఇప్పుడు మా ఆఫీసర్లు ఎట్టుంటారంటే అక్కడ ఏదో అయిందంటే ఇక్కడ ఉత్పన్నం చేసేస్తారు. దాని సమస్య, దాని వల్ల ఇంకో సమస్య. ముఖ్యమంత్రి గారు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సీట్ వెనక పెట్టండి అని చెప్పలే కదా, జాలీ పెట్టండి. జాలీలు అది మహిళల గురించి ప్రత్యేకంగా వాళ్ళ ప్రొటెక్షన్ గురించి పెట్టారు. కానీ అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు మేనేజ్మెంట్ తెలుసు కదా, వాళ్ళు గుర్తించాలి ఆ విషయాన్ని. అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పరే ఇటు చేశారు ఎందుకని. ఇట్లాంటి కొన్ని పొరపాట్లు కూడా మా మేనేజ్మెంట్ నుంచి వస్తాయి. రైట్. ఓకే. మీరు చాలా కాలంగా 15 ఏళ్ళుగా మీరు ఉన్నాను అని చెప్తున్నారు కదా మహిళా కండక్టర్లుగా. ఒకసారి కండక్టర్గా చేరిన తర్వాత మీరు బహుశా 20s చేరుంటారు, 22, 23, 24, 25. సో 40-45 వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి? 40-45 వచ్చిన తర్వాత యాక్చువల్గా ఇక్కడ స్టాండింగ్ చేసి మనం డ్యూటీ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుందండి. అలాంటప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాం. అంటే ఒకసారి కండక్టర్గా చేరితే కండక్టర్గానే రిటైర్ కావాలా? ఇంతకాలానికి ప్రమోషన్ రావాలని ఏమి ఉండదు మనకి. యాజ్ పర్ ఆర్డర్
అంటే మన ఆర్డర్ ఏం లేదు అండి. ఇప్పుడు చట్ట ప్రకారంగా ఒక ఉద్యోగి ఒక సంస్థలో కానీ ఒక వ్యవస్థలో కానీ అక్కడ చేరినప్పుడుగా 6 సంవత్సరాల తర్వాత వాడిని ప్రమోట్ చేయాలని ఉంది. 6 సంవత్సరాల తర్వాత ప్రమోట్ చేయాలి, కనీసం 12 సంవత్సరాల కన్నా ప్రమోట్ చేయాలి, అక్కడ ఉన్నటువంటి వృత్తి నుంచి తప్పించాలి. ఈ ఆర్టీసీలో ఉన్నటువంటి దుర్బుద్ధి ఏంటంటే సుమారుగా వాడు ఏ ట్రేడ్లో ఏ యూనిట్ ఏ స్థాయిలో నియమింపబడ్డాడో అదే స్థాయి నుంచి వైదొలిగేటటువంటి పరిస్థితి. అంటే నేను వేయడం కండక్టర్లుగా చేరిన వాళ్ళు 90% మంది కండక్టర్లుగానే రిటైర్ అవుతున్నారు, డ్రైవర్ గానే రిటైర్ అవుతున్నారు. ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి. 12 సంవత్సరాలకు ఒక ఆర్టీసీలో తప్ప వేరే సంస్థలు ఎక్కడైనా రిక్రూట్మెంట్ అయ్యారంటే ఒక కానిస్టేబుల్గా హెడ్ కానిస్టేబుల్గా ప్రమోట్ అవుతుండు 12 సంవత్సరాలకు. మా దురదృష్టం ఏంటంటే 12 సంవత్సరాలకు ఒక స్పెషల్ ఇంక్రిమెంట్ అని వానికి ఇంక్రిమెంట్ ఇచ్చేసి వానికి మభ్యపెట్టేసి అదే దాంట్లో కొనసాగిస్తున్నారు. అది కాకుండా మళ్ళీ 20 సంవత్సరాలకు ఇచ్చేసి 20 సంవత్సరాల తర్వాత ఒక ఇంక్రిమెంట్ ఇచ్చేసి వానికి అదే స్థాయిలో, అంటే ముఖాలు పోయి డ్రైవర్లు విపరీతమైన, కండక్టర్లు నిలబడే స్థాయి లేదు. ఇప్పుడు వచ్చినటువంటి మహిళల పరిస్థితి ఇంకా ఘోరం. వాళ్ళ ఒబెసిటీ పెరిగిపోతుంది. ఇప్పుడు మా దగ్గర సమయం మీద తిండి అనేది దొరకదు. ఒక దగ్గర ప్రాంతానికి డెస్టినేషన్ పోయిన తర్వాత అక్కడ హోటల్ గతి ఉండదు, కనీసం మంచినీళ్ళు కూడా ఉండవు. అలాంటి పరిస్థితులలో ఒబెసిటీ డెవలప్ అయిపోతుంది, ఎసిడిటీ వచ్చేస్తుంది, రకరకాలైనటువంటి జబ్బులు. ఇప్పుడు మా ఆర్టీసీలో వచ్చేసి ఉద్యోగం చేసిండంటే వాడికి ఖచ్చితంగా 30-40 సంవత్సరాల తర్వాత ఏదో ఒక డిసీజ్కు లోన్ అవుతాడు, ఖచ్చితంగా లోన్ అవుతాడు. ఇట్లాంటి పరిస్థితి పురుషులకే ఆ పరిస్థితి ఉంటే, పురుషులకే మామూలుగానే అందరికీ తెలిసిన విషయం, ఆర్టీసీలోనే టఫెస్ట్ జాబ్స్, లోయెస్ట్ పేమెంట్ ఎర్నింగ్ అనేది అందరికీ తెలిసిన విషయం. పురుషుల పరిస్థితి అట్లా ఉంటే ఇంకా స్త్రీల పరిస్థితి ఎట్లా ఉంటుంది? వాళ్ళు చేయలేరు భవిష్యత్తులో, వాళ్ళు పూర్తి అదే ట్రేడ్ లో అదే. అంటే బహుశా నాకు అనిపిస్తుంది పార్వతి గారు, చాలాసార్లు మనం ఏంటంటే ఒక అభ్యుదయకరంగా కనిపించే లాస్ తీసుకొస్తారు, కానీ వాటిని నిజంగా ఇంప్లిమెంట్ చేయడానికి అవసరమైన పరిస్థితులు కానీ సౌకర్యాలు కానీ కల్పించకపోవడం అనేది అన్ని చోట్ల చూస్తూ ఉంటాం మనం. అవి చట్టాలు కానివ్వండి, ఇటువంటి వెసులుబాట్లు కానివ్వండి. సో అంటే ఇప్పుడు మహిళా కండక్టర్లు తీసుకోవాలనుకున్నప్పుడు దానికి ఏమేం చేయాలి అనేది మాత్రం ఎవరు పట్టించుకున్న దాఖలాలు కనిపించట్లేదు. ఏమంటారు? నిజమేనండి. మరి పాపం ఒక మహిళ కండక్టర్గా జాయిన్ అయ్యి కండక్టర్గా రిటైర్ అవ్వాలి, ఈ లోపల ఉండేటటువంటి ఆరోగ్యం కూడా పోతుంది, నిస్సత్వ నీరసము నిస్త్రాణం అయిపోతుంది. జస్ట్ ఎవరైనా ఉద్యోగంలో చేరినప్పుడు పదోన్నతులు అన్నవి ఉంటే అది మంచి ప్రోత్సాహకాలుగా మనం భావించవచ్చు. పదోన్నతి ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు ఎక్కువగా డెడికేట్ టువర్డ్స్ దేర్ జాబ్ అనమాట. ఇవన్నీ లేకుండా చిన్న ఇంక్రిమెంట్ ఇచ్చేసేసి ఒక 1000-2000 జీతం పెంచి ఇంతటితోనే సరిపెట్టుకోండి అంటే బాగుండదు. వీళ్ళకు వాళ్ళ డిపార్ట్మెంట్ రూల్స్ని అనుసరించి ఉండేటటువంటి పదోన్నతులు అనేవి కల్పించాలి. ఒకవేళ సరిగా రూల్స్ ఫ్రేమ్ చేయకపోతే రూల్స్ ఫ్రేమ్ చేసుకొని 3 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు కంపల్సరీగా ఒక ప్రమోషన్ అనేది ఉండాలని చెప్పేసి రూల్స్ ఫ్రేమ్ చేసుకోవాలి. ఇంకా ఇంతే కాకుండా ఇంకా సౌకర్యాలు మృగ్యమైపోయినట్లుగా మనం భావిస్తూ ఉన్నాము. చాలా దయనీయమైన పరిస్థితుల్లో వాళ్ళు ఎదుర్కొంటున్నారు. కాబట్టి మొట్టమొదట వాళ్ళకు డిపోకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, డిపో మేనేజర్స్ వాళ్ళు ఇనిషియేటివ్ స్టెప్ తీసుకోవాలి. ఆ మహిళలకు కావాల్సినటువంటి ఆ మానవీయమైన పరిస్థితులు కల్పించాలి. ఇంకా వీళ్ళు కూడా ఒక యూనియన్ లాగా, ఒక చిన్న సంఘం లాగా ఏర్పడి వీళ్ళకి వచ్చేటటువంటి ఏదన్నా ప్రాబ్లమ్స్ కానీ, ఇందాక చెప్పినట్టు సెక్షువల్ హెరాస్మెంట్స్ ఒక అతను చెప్పారు మనకు, ఆ సెక్షువల్ హెరాస్మెంట్ ఉన్నప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ రకంగా ఎవరికి ఫిర్యాదు చేయాలి అని ఇవన్నీ కూడా వాళ్ళు అవగాహన కల్పించుకోవాలి. లేకపోతే అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసుకోవాలి. ఒక లీడర్షిప్ కింద, ఒక గైడెన్స్ కింద వాళ్ళు పనిచేస్తే అట్లీస్ట్ కొన్ని మినిమం ఉండేటటువంటి సౌకర్యాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా మనందరికీ కూడా తెలుసు, సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ యాక్ట్ 2013 సంవత్సరంలో వచ్చింది. ప్రతి చోట కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాము. ఎస్పెషల్లీ ఇది గవర్నమెంట్ డిపార్ట్మెంటు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా ఒక అంతర్గత ఫిర్యాదుల కమిటీ అన్నది ఏర్పడాలన్నమాట. మనందరికీ కూడా తెలుసు దాని గురించి. ఒక కమిటీ ఏర్పడాలి. ఆ కమిటీలో మినిమం 4 సభ్యులు ఉండాలి. వారిలో కనీసం 2 మహిళలు ఉండాలి. వాళ్ళు ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ మహిళ ఉండాలి. ఇంకొకరు ఆ డిపార్ట్మెంట్లో ఆ మహిళల తరఫున పనిచేసేటటువంటి సీనియర్ మహిళామణి ఉండాలి. ఇంకొకరు న్యాయపరంగానే తెలిసినటువంటి వ్యక్తులు ఉండాలి. మరి వీళ్ళందరితో ఒక అంతర్గత ఫిర్యాదుల కమిటీ కాన్స్టిట్యూట్ చేసేటటువంటి బాధ్యత ఆ హైయర్ అథారిటీస్ మీద ఉన్నదన్నమాట. మీకు ఏదైనా సమస్య వస్తే మనకు ఒక కమిటీ ఉన్నది, ఆ కమిటీ వారి దృష్టికి తీసుకొని రండి, వాళ్ళు విచారణ జరుపుతారు, మీకు సరైన న్యాయం చేస్తారనేటటువంటి భరోసా ఇవ్వాలి. మరి మీకు ఇలాంటి కమిటీ ఉందమ్మా? మీకు అంటే కంప్లైంట్స్ కమిటీ లాంటిది ఏదైనా ఉందా ఎక్కడైనా? లేదు, ఉంది కానీ అది నామినల్గా ఇంతవరకు కంప్లైంట్స్ తీసుకోవడం కానీ, దాన్ని సొల్యూషన్ ఏదైనా ఇవ్వడం కానీ ఏం జరగలేదు.
Okay. అంటే మామూలుగా ఒక్కొక్క డిపోలో ఎంతమంది మహిళా కండక్టర్లు ఉంటారమ్మా? 20 నుంచి 30 మంది దాకా. 20 నుంచి 30 మంది. ఇవి కాకుండా ఇతర మహిళలు కూడా ఉంటారు, ఇతర అంటే పనిచేసేవాళ్ళు. ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా, స్టాఫ్ కూడా ఉంటారండి. రైట్. మీ డిపోల్లో మీకు బేబీ కేర్ సెంటర్స్ ఉన్నాయి? లేవండి. బేబీ కేర్ సెంటర్ అనేది మస్ట్ కదండి. మస్ట్. మనం ఎప్పటి నుంచో అమ్మ మహిళల గురించి సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ యాక్ట్ ద్వారా ఏమేం కావాలని చెప్పేసి సంవత్సరాల తరబడి పోరాడితే చివరకు చట్ట రూపేణ వచ్చింది. అంతకుముందు మనందరికి కూడా గైడ్ లైన్స్ ఉన్నాయన్నమాట. మరి ఇలాంటి కమిటీ అనేది ప్రైవేట్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ ఎక్కడైనా సరే ఉండాలి. ఒకవేళ లోకల్ కమిటీస్ కూడా ఉండాలి. అంటే మనం అనుకున్నట్లు అసంఘటిత రంగంలో పనిచేసేటటువంటి వాళ్ళు కానీ, డొమెస్టిక్ సర్వీసెస్లో ఉండేటటువంటి మహిళలు కానీ, అట్లాగే పొలాల్లో పనిచేసుకునేటటువంటి మహిళలు కానీ, వాళ్ళందరూ కూడా కమిటీలు ఏర్పరచాలని చెప్పేసి చట్టంలో అయితే చక్కగా ఫ్రేమ్ చేశారు. కాకపోతే ఇంకా ఏర్పరచనప్పుడు మీరందరూ కూడా మహిళా కండక్టర్లు అందరూ కూడా మీ ఆఫీసర్లను అడగాలి, మేము ఒక కమిటీగా ఫార్మ్ అవుతున్నాము, ఏదైనా సమస్య వస్తే మేము పరిష్కరించుకుంటాము, మమ్మల్ని కాన్స్టిట్యూట్ చేయండి అని చెప్పేసి అడగాలి. తర్వాత ఎవరైనా సరే కావటానికి అయితే ఎవరిని అడగాల్సిన పని లేదు. రహీముద్దీన్ గారు, మరి ఇంతకాలంగా మీరు ఇప్పుడున్న యూనియన్ పట్టించుకోవటం లేదంటున్నారు. నాకు అనిపిస్తున్నది అంటే ఏ యూనియన్ కూడా మహిళల విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదని అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో ఉన్నాయి. 9 తర్వాత తప్పనిసరిగా ఇంటి దగ్గర డ్రాప్ చేయాలి, తప్పనిసరిగా టాయిలెట్ సౌకర్యం కల్పించాలి, బేబీ కేర్ సెంటర్స్ తప్పకుండా కల్పించాలి. బట్ ఇందులో ఏ ఒక్కటి కూడా చేసినట్టుగా లేదు. కంప్లైంట్స్ మేము నేషనల్ మజ్దూర్ యూనియన్ రికగ్నైజ్ లో ఉన్నప్పుడు ఎం నాగేశ్వరరావు గారి అధ్యక్షతన మేము ఒక కమిటీ ప్రొవైడ్ చేశామండి. ఏంది, ఉమెన్స్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ కమిటీ అని, ఏదైతే ఆర్టీసీలో ప్రత్యేకంగా ఈ కమిటీ ఏం చేస్తుందంటే ఎవరికైతే అన్యాయం జరిగిందో అన్యాయం జరిగినటువంటి కంప్లైంట్స్ని రిసీవ్ చేసుకొని వాటిని కౌన్సిల్ చేయాలి, కౌన్సిల్ చేసి దాన్ని పరిష్కరించాలి. అంటే ఈ మధ్య కాలంలో అవి పురోగతి చెందలేదు, ఎందుకంటే వాటిని పక్కన పడేశారు. ఇప్పుడు ఎట్టుంటుందంటే, ఇప్పుడు ఒక ఏదైతే యూనియనే కానివ్వండి, ఒక ప్రభుత్వం కానీ వచ్చినప్పుడు పాత ప్రభుత్వం ఒక చట్టాలను కుంగలో దొక్కేస్తారు, పాత యూనియన్ తెచ్చినటువంటి చట్టాలను కుంగలో దొక్కేస్తారు. ఇప్పుడు వచ్చినటువంటి వాడిది చేసేస్తే వాడికి లబ్ధి వస్తుంది, మాకేంది అనేది కాదు. సమాజ శ్రేయస్సు గురించి ఎవరు చేసినా మనకు ఉపయోగకరంగా ఉందా లేదా. అంటే మీరు యూనియన్ చేసిన పని గురించి చెప్తున్నారు, బట్ ఒక ఆర్టీసీ యాజ్ ఎ కార్పొరేషన్ గా బాధ్యత తీసుకునే ఈ ఉమెన్స్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ కమిటీ వేసిందండి. అఫీషియల్ గానే ఉందండి. దీన్ని అమలు చేయడం ఎప్పుడు వేశారు? ఇది నేషనల్ మజ్దూర్ యూనియన్ రికగ్నిషన్ లో ఉన్నప్పుడు జరిగింది. ఎప్పుడు, ఎన్నేళ్ల కింద? ఈ సుమారుగా నేను అనుకుంటా 2009-10 లో జరిగింది. బట్ యాక్చువల్గా 2013లో మనకు చట్టం వచ్చిందండి. మేము చెప్పేది గ్రీవెన్స్ సెల్ అంటారు. ముఖ్యంగా పని ప్రదేశాల్లో వేధింపులు, ఏ రకమైన వేధింపులైనా, మీకు బస్సులో వేధింపు జరిగితే కూడా దీని కిందే వస్తుంది. ఎందుకంటే అది మీ పని ప్రదేశం కనుక. మీ డిపోలో మాత్రమే వేధింపులే మాత్రమే కాదు, మీ సహోద్యోగులు చేసినా, మీ ప్రయాణికులు చేసినా కూడా ఇవన్నీ కూడా దీని కిందకు వస్తే దీని కింద కంప్లైంట్ చేయొచ్చు. బట్ అటువంటి ఒక కమిటీ ఉన్నట్టుగా లేదు, ఎక్కడ లేదు. అసలు కార్పొరేషన్లో లేదు, ఆర్టీసీ కార్పొరేషన్లోనే. కార్పొరేషన్లో ఉంది, కాకపోతే దాన్ని మోటివేట్ చేయలేకపోతుంది మేనేజ్మెంట్. దాన్ని మోటివేట్ అందరి యొక్క మహిళా కార్మికులను మొత్తం ఏకతాటికి తీసుకొచ్చి వాళ్ళని తెలియపరచాలా, ఇది ఉందమ్మా మీకు ప్రొటెక్షన్, ఇది ఉంది. మీకు ఎప్పుడైనా మీకు ఆర్టీసీలో మిమ్మల్ని అందరినీ మహిళా కండక్టర్ని పిలిచి మీకున్న హక్కులు ఇవి, అలాగే వర్క్ ప్లేస్ హరాస్మెంట్ బిల్ వచ్చిన తర్వాత ఈ బిల్ వచ్చింది అనే ఏదైనా దానికి సంబంధించి మీకు ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా? జరగలేదు, ఏమీ జరగలేదు. రైట్. సో బేసిక్గా భారతి గారు, అవునండి, వింటుంటే చాలా బాధాకరంగా ఉంది. ఇటీవల కాలంలో గౌరవ సుప్రీంకోర్టు వాళ్ళు అడిగారు, చట్టం తీసుకొని వచ్చాం, మరి ఎంతమంది అంతర్గత కమిటీలు పెట్టారు, ఎంతమంది ఈ లోకల్ కంప్లైంట్స్ కమిటీలు పెట్టారు, మరి ఏం చేస్తున్నారు, ఏ రకంగా కేసులు పరిష్కరిస్తున్నారు, ఇలాంటి వేధింపుల కేసులు అని చెప్పేసి ప్రశ్నించడం కూడా జరిగింది. మరి వీరికి బాధ్యత వహించవలసింది కన్సర్న్ డిపార్ట్మెంట్ హెడ్స్. ఒకవేళ ప్రైవేట్ సంస్థలు అయితే ఆ ప్రైవేట్ సంస్థల యాజమాన్యం వాళ్ళు ఇచ్చేయాలి. అందుకనే మరి ఈరోజు మనం చూస్తుంటే వాళ్ళు ఆ రకంగా సమ్మెకు దిగినటువంటి సందర్భము, ఇలాంటి లేనప్పుడు ఇలాంటివి వస్తున్నాయి. ఎనిహో అది కూడా ఒక హర్షించదగినటువంటి పరిణామంగా మనము భావించవచ్చు. ఇకనైనా వాళ్ళ వేధింపులని తగ్గిస్తూ ఒక కమిటీ ఏర్పరచుకొని వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించే దిశగా వాళ్ళు పయనిస్తే. బట్ యాక్చువల్గా ఇంతకుముందు ప్రభాకర్ గారు చెప్తూ విమల డిపో హెడ్ కి కంప్లైంట్ చేశారు అని చెప్తున్నారు. వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోలేదు. నిజానికి అక్కడ కమిటీ ఉండాలి, కంప్లైంట్ కమిటీకి వెళ్ళాలి, కన్సర్న్ హెడ్ కాదు. కన్సర్న్ హెడ్ కాదు, ఎవరో ఒక మేడం పేరు చెప్పినట్లున్నారు ఆయన. ఆమె కూడా యాక్షన్ తీసుకోలేదు అనేసి అతను ఇందాక మనకి చెప్పారు అనుకుంటాను. ఒకవేళ యాక్షన్ తీసుకొని పక్షంలో కూడా అండి, ఇలాంటి వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే మరి మహిళలందరూ కూడా, వేధింపులకు గురైన మహిళలందరూ కూడా డైరెక్ట్ గా వాళ్ళు పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వచ్చు.
ఓన్లీ ఈ చట్టం కింద ప్రకారం కాకుండా సెక్షన్ 354 ఆఫ్ ఐపీసీ మనకున్నది. మనం పదే పదే చెప్తున్నాం మన వీక్షకులకు. దీని ప్రకారం నిర్భయ చట్టం కింద కూడా పనిచేసే చోట ఇలాంటి ఏమైనా సరే వాళ్ళు అసభ్యకరంగా మాట్లాడడం కానీ, సైగలు చేయడం కానీ, వారిని టచ్ చేసే ప్రయత్నం చేయడం కానీ, ఉద్యోగంలో వాళ్ళను వేలగాని వేళ రమ్మని చెప్పడం కానీ, హెవీ వర్క్ ఇవ్వడం కానీ, వాళ్ళ కోరిక తీర్చమని చెప్పేసి ప్రెషరైజ్ చేయడం కానీ, అలా చేయని పక్షంలో వాళ్ళని వేధింపులకు గురి చేయడం కానీ, అంటే ఎక్కువ హెవీ డ్యూటీస్ ఇవ్వడం కానీ, ఆడ్ డ్యూటీస్ ఇవ్వడం కానీ, తర్వాత ఏమైనా ఇన్సెంటివ్స్ వస్తే కట్ చేయడం కానీ, ఇలాంటివన్నీ రకరకాలుగా వేధించవచ్చు. ఎందుకంటే అధికారుల చేతిలో ఈ వెపన్స్ అన్ని ఉంటాయన్నమాట. ఇలాంటివన్నీ కూడా చేసినప్పుడు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ కూడా ఆశ్రయించవచ్చు. జనరల్గా అయితే ఒక కమిటీ ఉన్నప్పుడు ఆ కమిటీలకు విన్నవించుకున్నప్పుడు వాళ్ళు పిలిచి లోపల అంతర్గతంగా ఎంక్వైరీ చేసుకుంటారు. నిజంగా పలానా ఎంప్లాయీ పలానా అమ్మాయి పట్ల ఈ రకంగా ప్రవర్తించాడా, దీనికి సాక్ష్యం ఏంటి అని అందరి అభిప్రాయాలు సేకరించుకుంటారు. సేకరించుకొని ఆ ఎంక్వైరీ రిపోర్ట్ రాస్తారనమాట. ఇన్సిడెంటల్ వైజ్గా రాస్తారు. రాసిన తర్వాత వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఇలాంటి చర్య తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అంటారు. ఒకవేళ అలాంటి చర్య తీసుకోకుండా ప్రథమ తప్పిదంగా భావించి ట్రాన్స్ఫర్ చేయడం కానీ, ఇంక్రిమెంట్ కట్ చేయడం కానీ, ప్రమోషన్ ఆపడం కానీ, లేదా వర్క్ ప్లేస్ నుంచి మార్చడం కానీ చేయవచ్చు. ఇలాంటివి కూడా చేయకుండా ఉంటే క్రిమినల్ చట్టం ప్రకారం యాక్షన్ తీసుకోవచ్చు. బహుశా ఇందులో ఒక్క విషయం కూడా మీకు ఎప్పుడు ఎవరు చెప్పినట్టుగా లేరు. అంటే ఒకసారి చట్టం వచ్చిన తర్వాత యూనియన్ల బాధ్యత కూడా అండి ఇది. అంటే మీరు రికగ్నైజ్డా కాదా అనేది కాదు, బట్ ఒక చట్టం వచ్చిన తర్వాత అది వర్క్ ఫోర్స్ కోసం వచ్చిన ఒక చట్టాన్ని అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత యూనియన్లకు ఉంది. అంటే కేవలం బేరసారాలు చేయడానికి కాకుండా యాజమాన్యమే కాకుండా యూనియన్ కూడా దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఐ థింక్ నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఇంతమంది వర్క్ ఫోర్స్ విమెన్ ఉంటే కూడా ఒక విమెన్స్ వింగ్ ఎందుకు లేదు యూనియన్లో అనేది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. ఇప్పుడు వీళ్ళు ముందుకు రావట్లేదండి. ఇప్పుడు కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు మీ యొక్క హక్కులను మీరు ప్రొటెక్ట్ చేసుకోండి, మీ యొక్క హక్కులను మీరు సాధించుకోండి అని అంటే చాలా తక్కువ మంది ముందుకు వస్తారు. అంటే ఇప్పటికీ వాళ్ళ లోపల ఇంకా ధైర్యంగా ముందుకు వచ్చేసి సాధించుకుందాం అనేటువంటి తత్వం రాలేదు అని నేను భావిస్తున్నాను. విమల గారితో మాట్లాడే ప్రయత్నం మరొకసారి చేద్దాం. ఇప్పటికి 2 సార్లు కాల్ డ్రాప్ అయింది. విమల గారు నమస్తే అండి. హలో విమల గారు, చిత్తూరులో మీరు వేధింపులు ఎదుర్కొన్నారని, దానివల్ల అక్కడ సమ్మెకు దిగారని చెప్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు చెప్తారా? చెప్పండి. హలో విమల గారు చెప్పండి, వినిపిస్తుంది, లైవ్ లో ఉన్నారు మీరు. హలో చెప్పండి. నేను తిరుపతిలో వండిపోలో కండక్టర్ పనిచేస్తున్నాను మేడం. ఓకే. తిరుపతి వండిపోలో టీఎస్పీ అనేసి ఒక అతను కొంతకాలంగా నన్ను వేధిస్తున్నారు సార్ మేడం, ఫోన్ ద్వారా నైట్ లో డేలో. ఓకే చెప్పండి. దాని గురించి నేను లెటర్ రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాను మేడం మా డిఎం గారికి, ఆర్ఎం గారికి. అంటే మీకు అక్కడ కంప్లైంట్స్ కమిటీ లేదమ్మా? మేడం కంప్లైంట్స్ ఇవ్వడానికి ఒక కమిటీ అంటూ ఏం లేదా? రైట్, అర్థం. చెప్పండి. రాసిస్తే సార్ వాళ్ళు ఏం స్పందించలేదు మేడం. ఓకే వినిపిస్తుంది, చెప్పండి అమ్మా. చెప్పండి, వినిపిస్తుంది. ఆ సార్ వాళ్ళు ఏం స్పందించడం లేదు. మొన్న పోయేసి మళ్ళీ ఒకసారి కంప్లైంట్ ఇచ్చాను, దాని గురించి ఏం అనుకోలేదు సార్ అంటే, మేము మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం, అయితే మాకు పడద్దు, మేము ఉన్నాము ధైర్యంగా మీరు చేసుకోవాలి. అట్లా కాదు సార్, నేను ఒకసారి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని గురించి పట్టించుకోలేదు ఎట్లా సార్ అంటే, మళ్ళీ నిన్ను మధ్యాహ్నం కలిగిందానికి కొంతమంది మా ఆఫీసులో అధికారుల చేత ఆఫీసర్ చేత నన్ను బలవంతం ఒప్పించి ఏం చేశారు? కాంప్రమైజ్ చేయించేదాని కోసం వాళ్ళు మళ్ళా బలవంతం చేయించే కానీ తను అదే మరి మాట్లాడారు. మళ్ళీ వెంటనే అక్కడనే వాళ్ళ మీద సార్ వాళ్ళ ముందరనే. తర్వాత నేను మా యూనియన్ కంప్లైంట్ ఇచ్చాము. యూనియన్ నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పుడు మెరుపు సమ్మెకు దిగారు. ఒక రకంగా చెప్పాలంటే మీ యూనియన్ మీ మాటను గౌరవించి మీకోసం నిలబడటం అనేది చాలా గొప్ప విషయం అమ్మా. రైట్ రైట్. అంటే ఇది మీ ఒక్కళ్ళ సమస్యనా, చాలా మందికి ఇటువంటి సమస్యలు ఉన్నాయి అక్కడ?
ఈ డిపోలో చాలా మందికి ఉన్నాయి మేడం. రైట్. ఎస్ఆర్ డ్యూటీ చేస్తారు అతను. చాలా మంది ఎస్ఆర్ డ్యూటీలు అవి చేస్తారు మేడం. విమల గారు, మీకు ఈ విషయం తెలుసా? మీ డిపోలో ఇటువంటి సమస్యలు, ముఖ్యంగా లైంగిక వేధింపులకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొన్నప్పుడు వాటిని కంప్లైంట్ చేయడం కోసం ఒక కంప్లైంట్స్ కమిటీ అనేది ఉండాలి, అది చట్టము. ఆ విషయం మీకు తెలుసా? ఎవరైనా చెప్పారా మీకు ఎప్పుడైనా? లేదు మేడం, లేదు మేడం, నాకు తెలియదు మేడం. నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను మేడం, ఎవరు పట్టించుకోవడం లేదు మేడం. కంప్లైంట్స్ కమిటీయే లేదు ఇంకా. రైట్. ఐ థింక్ ఇవి కాకుండా మామూలుగా ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారమ్మా మహిళా కండక్టర్లు అక్కడ? అదే మేడం, నైట్ ఫోన్ చేసి నేను సాయంత్రానికి సస్పెండ్ చేస్తాను, మధ్యాహ్నం తీసుకుంటాను, నేను కిడ్నీట్ తీసుకోకపోతే నేను ఇట్లంతా చేస్తాను అట్లంతా చేస్తానని బెదిరించాను మేడం. నైట్ నా మాట వినకుండా నేను కిడ్నీట్ చేయలేదంటే రాలేదంటే అట్లా చేస్తున్నాను. ఏం చేస్తానని బెదిరిస్తున్నారమ్మా చెప్పినప్పుడు మాట వినకపోతే? సస్పెండ్ చేస్తాను సాయంత్రానికి అంతా నేను అట్లా బెదిరిస్తున్నాను మేడం. ఉద్యోగం లేకుండా చేస్తాను నేను. యా, లైన్లో ఉండమ్మా. నిజానికి అట్లా చేయడానికి సాధ్యం అవుతుందా? సాయంత్రానికి సస్పెండ్ చేయించడం, ఉద్యోగమే లేకుండా చేయడం, అది పై అధికారులు చేస్తారు. సాధ్యపడని విషయాలు అవి, సాధ్యపడని విషయాలు. కాకపోతే వాళ్ళను వేధింపులకు మాత్రం గురి చేస్తున్నటువంటి మాటలు వాస్తవమే. ఎందుకంటే ఏదో ఒక రకంగా వాళ్ళను ఇప్పటిదాకా చెప్పినట్టుగా కండక్టర్ గారు విత్డ్రా చేయించడానికి కొన్ని రకాలైనటువంటి ఈ తప్పిదాలను చేసి వాళ్ళను ఆ కంప్లైంట్ అనేది, లేకపోతే ఇప్పుడు మీరు మీడియా ఇంటర్ఫేర్ కావడము, యూనియన్లు ఇంటర్ఫేర్ కావడము, ఇది ఒక రకంగా వాళ్ళకు బాధ కలిగిస్తుంది మేనేజ్మెంట్కు. కాబట్టి ఇలాంటి భయభ్రాంతులను చేసి వాళ్ళను విత్డ్రా చేయించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ కాకపోతే దాని తర్వాత ఎంక్వైరీ ఉంటుంది, ప్రిలిమినరీ ఎంక్వైరీలో ఆటోమేటిక్గా అన్ని వాస్తవాలు బయటకు వచ్చేస్తాయి. అది కానీ ఎవరు చేయాలి ఎంక్వైరీ? ఇప్పుడు చూడండి, అమ్మాయి కంప్లైంట్ చేస్తే మొత్తం ఆఫీసర్స్ అందరూ కూర్చొని కాంప్రమైజ్ చేయించడానికి ప్రయత్నం చేశారంటే రేపు ఎంక్వైరీ చేసినా కూడా అదే పరిస్థితి ఉంటుంది. జరగవచ్చు, అది కూడా జరగడానికి వీల్లేదు అనేది ఏం కాదు, అట్లా కూడా జరగవచ్చు. ఒక రకంగా చేస్తే మళ్ళీ ఈ అమ్మాయి మీదకే తప్పుడు కంప్లైంట్ ఇచ్చింది, ఆరోపణ చేసిందని మళ్ళీ ఈమె మీదనే యాక్షన్ తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటాయి. కాబట్టి దీని లోపల ఏంటంటే అసలు మానవత దృక్పథం వాళ్ళ లోపల రావాలా. మేడం గారు చెప్పినట్టుగా అసలు వాళ్లకు వాస్తవాలు, ఎవరి యొక్క హక్కులను మనం ధిక్కరించేటట్టు మాకు హక్కు ఉందా అనేటువంటిది వాళ్ళ లోపల రావాలి. వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాళ్ళ ఆత్మ పరిశీలన అందరూ చేసుకుంటే అసలు చట్టాలు అవసరమే వచ్చి ఉండేది కాదు అనుకోండి. ఇవాళ మనకి చట్టాలు వచ్చేవి కాదు. విమల గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ధైర్యంగా నిలబడండి. కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరిచి మీ ఒకళ్ళ సమస్య వల్ల మొత్తం ఆర్టీసీ పరిస్థితి ఏమైనా బాగుపడుతుందా, లేకపోతే మూర్ఖంగా కార్పొరేషన్ ప్రవర్తించి అసలు ఉన్న కాస్త హక్కులు కూడా లేకుండా చేస్తుందనేది వేచి చూద్దాము. మీరు ఏదైనా సరే మాకు ప్లీజ్ అప్డేట్, మేము దీన్ని తప్పకుండా ముందుకు తీసుకుని వెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఇటువంటి కంప్లైంట్స్ కమిటీలు అనేవి పెట్టకపోతే కూడా చట్ట ప్రకారం నేరమే కదండి? నేరమండి, తప్పకుండా. అలాంటి కంప్లైంట్ కమిటీస్ పెట్టకపోతే కూడా నేరం అవుతుంది. అసలు ఎందుకు కంప్లైంట్స్ కమిటీస్ పెట్టారంటే ఏదైనా చిన్న చిన్న విషయాలు ఉంటే అవి వాళ్ళు సరిదిద్దుకుంటారని చెప్పేసి పెట్టి విషయాలు ఉంటే ఏదైనా ట్రాన్స్ఫర్ చేయడం కానీ, డిపార్ట్మెంట్ మార్చడం కానీ, లేదా ఆ ప్రెమిసెస్లు ఇద్దరు ఒకే చోట ఉద్యోగం చేయకుండా ఉండడం కానీ, లేకపోతే ఇన్సెంటివ్ తగ్గిస్తామని చెప్పడం కానీ, ఇలాంటి చిన్న చిన్న పనిష్మెంట్లు ఇస్తే ఒక రకమైన వాతావరణం సరిపోతుంది, కొంచెం భయం ఏర్పడుతుంది, వేరే వాళ్ళు కూడా ఈ రకంగా ప్రవర్తించరు అని చెప్పేసి అన్నారు. అదొకటి ఇంకా తప్పుడు కంప్లైంట్స్ కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుందేమో అని భావించి వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు సాటి ఉద్యోగులు సాక్ష్యాధారాలు కూడా ఇస్తారనమాట. అంటే వేధించినప్పుడు ఎవరైనా విన్న వాళ్ళు కానీ, చూసిన వాళ్ళు కానీ, మన బాధ మనం వ్యక్తపరిచినప్పుడు మన ఫ్రెండ్స్ కానీ, నిజమేనండి పలానా రోజు ఈ రకంగా జరిగిందంట, నాకు చెప్పింది, బాధపడిందని చెప్పేసి అవన్నీ కూడా సేకరించుకొని అందరికీ న్యాయం చేయడం కోసమయ్యే ఈ కంప్లైంట్స్ కమిటీ అనేది ఏర్పరిచారు. డైరెక్ట్గా వాళ్ళు పోలీస్ స్టేషన్లకు వెళ్లకుండా, డైరెక్ట్గా కేసులు పెట్టుకోకుండా ముందుగా మనం కూడా అంటే ప్రీ లిటిగేషన్ సెంటర్ లాగా అనుకోండి ఒక రకంగా అని పెట్టుకుంటే దాని ఉద్దేశమే నెరవేరకుండా అక్కడ కమిటీ ఏర్పరచుకోకుండా మళ్ళీ కమిటీలో కూడా పాపము అందరిని మంచి వాళ్ళని వేయాలని కూడా చెప్పారు. సోషల్ వర్క్ ఉండేటటువంటి సోషల్ వర్కర్స్ని వేయాలని చెప్పారు, లీగల్ నాలెడ్జ్ ఉండే వాళ్ళని వేయాలని చెప్పేశారు, అక్కడ ఒక సీనియర్ మహిళ ఎంప్లాయీని కూడా మెంబర్గా పెట్టాలని చెప్పారు. అంటే పురుషులు కూడా ఉండారు, కాకపోతే స్త్రీలు ఎక్కువ సంఖ్యలో ఉండాలి అని చెప్పారు. వీళ్ళందరూ కూడా కలిసి మాట్లాడుకొని ఒక రిపోర్టు చేసి ఆ రిపోర్టును వాళ్ళు రిటర్న్గా తీసుకొని అధికారికి ఇచ్చినప్పుడు దాన్ని బేస్ చేసుకొని అధికారి యాక్షన్ తీసుకోవాలి. అధికారి యాక్షన్ తీసుకొని పక్షంలో దాన్ని డైరెక్ట్గా కోర్టుకు వేసుకోవచ్చు, పోలీస్ స్టేషన్ పెడితే అది పెడితే
ఇంత హైరార్కీ ఏర్పరిచారనమాట. అవును. మరి హైరార్కీని ప్రారంభించేటటువంటి వాళ్ళు ఎవరు అంటే తిరిగి మళ్ళీ మహిళలకి వస్తుంది, మళ్ళీ పోరాటాలు చేయాలి, మళ్ళీ యూనియన్లుగా ఏర్పడాలి, మళ్ళీ మన హక్కుల కోసమే మనం అడగాలి. ఇంకా డైరెక్ట్గా ఒక రకంగా మన మహిళా కమిషన్ను వీళ్ళు ఆశ్రయిస్తే ఈ రకంగా చట్టం అమలు పరచడం లేదండి, మాకు న్యాయం చేయండి, ఇవి ఏర్పరిచేలాగా చూడండి అని చెప్పేసి అడగొచ్చు. ఎందుకంటే డైరెక్ట్గా కోర్టులను ఆశ్రయిస్తే అది మళ్ళీ డబ్బుతో ఖర్చుతో కూడుకున్నటువంటి పని కాబట్టి. మహిళా కమిషన్ అనేది ఉందో లేదో తెలియని పరిస్థితి కూడా ప్రస్తుతం రాష్ట్రంలో ఉంది. అసలు ఉంటే అది ఏ రాష్ట్రంలో ఉందో కూడా ఎవరికి తెలియని ఒక పరిస్థితిలో మనం ఉన్నాం అనుకోండి. అంటే శ్రీవిజయ గారు ఆవిడ చెప్తున్నారు, ఏదైనా కంప్లైంట్ చేస్తే ఆయన సస్పెండ్ చేయిస్తాను లేదంటే ఉద్యోగం తీయిస్తానని బెదిరిస్తున్నారని చెప్తున్నారు. ఇటువంటి బెదిరింపులు జనరల్గా ఉంటుంటాయా? అలాంటివి ఏమీ నా దృష్టిలోకి రాలేదు మేడం. అయితే ఉండొచ్చు, ఓవరాల్గా నేను పనిచేసిన డిపోలో లేకపోవచ్చు కానీ ఉండొచ్చు, అవకాశం ఉంది. రైట్ ఓకే. సో ఇప్పుడు ఈ కంప్లైంట్స్ గురించి అంటే చాలా విచిత్రంగా కూడా అనిపిస్తూ ఉంది. ఇంత చర్చ జరుగుతూ ఉంటే ఇంత పెద్ద కార్పొరేషన్ ఆర్టీసీలు ఎంతమంది పనిచేస్తారండి? ఇంకా విభజన జరగలేదు. ఇప్పుడు 1,20,000 మంది, అందులో 20% విమెన్ అంటే కూడా 25,000 మంది స్త్రీలు ఉన్నారు. బిల్కుల్ 25,000 మంది ఉన్నారు. టోటల్ గా 10% ఉన్నట్టున్నారు కదా. 12,000 మంది ప్రస్తుతం 12,000 మంది స్త్రీలు ఉన్నారు ఆర్టీసీలో. 12,000 మంది స్త్రీలు ఉంటే కూడా ఈ స్త్రీలకు సంబంధించిన ఏ పని ఇంతవరకు జరగకపోవటం ఏంటంటే మీకు కూడా ఎందుకు తెలియదు, మీకు కూడా తెలియకపోవటం ఏంటది అంటే మీ యూనియన్లు ఏం చేస్తున్నాయి? మీరు అంటే విమెన్, మీరు చదువుకున్న వాళ్ళు మీకెందుకు తెలియలేదు? మీ యూనియన్లు ఏం చేస్తున్నాయి? అసలు మీ యూనియన్లు ఎప్పుడైనా స్త్రీల సమస్యల గురించి మాట్లాడతాయా? ఎన్ఎంయూలో స్త్రీల గురించి మా సార్ చెప్తూ ఉంటారు, నాగేశ్వరరావు గారు. వాళ్ళ ప్రాబ్లమ్స్, టాయిలెట్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా వేరే వాళ్ళకి రావాల్సిన హక్కులు కానీ, ఇప్పుడు మెటర్నిటీ లీవ్స్ కానీ మాకు పర్టికులర్గా కొన్ని షూస్ కానీ ఇవన్నీ మొత్తం పర్టికులర్గా చెప్తారండి. మా యూనియన్లో మాత్రం అలాంటిదేం లేదు. ఇప్పుడు రీసెంట్గా వచ్చినవి మాత్రం ఇంకా తెలియదు, ఇంకా లేదు. రైట్. అసలు ఇటువంటి పని ప్రదేశాల వేధింపుల చట్టం ఒకటి ఉందని కానీ దాని ప్రకారం ఇట్లా కంపెనీలు ఏర్పరచాలని కానీ తెలీదు. అలాంటి మీటింగ్స్ ఏం పెట్టలేదు, ఇంతవరకు ఏం పెట్టలేదు. ఎందుకంటే రికగ్నైజ్ కాలేదు ఇప్పుడని చెప్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం నేషనల్ మజ్దూర్ యూనియన్ రికగ్నైజ్ అయితే ఖచ్చితంగా ఏదైతే మనకు జన్మనిచ్చినటువంటి తల్లిగా మన కండక్టర్ సోదరిని మనం గౌరవించి. రహీముద్దీన్ గారు, నాకు అర్థమవుతుందండి. అంటే నాకు ఈ ఇంటర్నల్ పాలిటిక్స్ నాకు తెలియదు కానీ రికగ్నైజ్డ్ యూనియన్ మాత్రమే పనిచేస్తుంది, వేరే యూనియన్స్ పనిచేయవు అనేది నాకు అర్థం కావట్లేదు, లాజిక్ అర్థం కావట్లేదు. ప్రొటెక్షన్ మాత్రం చేయవచ్చు అండి. ప్రొటెక్షన్ చేసినటువంటి దాన్ని రికగ్నైజ్డ్ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ను యాజమాన్యం ఒప్పుకొని దాన్ని అమల్లో చేయడం మాత్రం సాధ్యపడదండి. అది మాత్రం సాధ్యపడదు. రికగ్నైజ్ కానీ అటువంటి వ్యక్తిది రిప్రజెంటేషన్ తీసుకొని మేనేజ్మెంట్ దాన్ని అమలు చేయడం మాత్రం సాధ్యపడదు. ఇప్పుడు దానికి ప్రత్యక్షమైన సాక్ష్యం ఇదే. మేము రికగ్నైజేషన్లో ఉన్నప్పుడు ఉమెన్స్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ కమిటీ అని వేసాం. దీనికి మహిళలే ప్రత్యేకంగా ఆ కమిటీలో ఉండాలా. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పని ప్రదేశాల్లో జరిగినటువంటి అరాచకాలను దృష్టిలో పెట్టుకొని వాటిని కౌన్సిలింగ్ చేయాలా, కౌన్సిలింగ్ చేసి వాటిని పరిష్కరించాలా. పరిష్కారం కానటువంటి సందర్భాలలో మరి మేడం గారు చెప్పినట్టుగా ఆర్టికల్ 354 ఐపీసీ ప్రకారంగా కోర్టుకు వెళ్ళడానికి తనకు ఉంది అనేటువంటి ఈ ప్రొటెక్షన్లో మేము అందరికీ ఎడ్యుకేట్ చేశాం. ఇప్పుడు ఇంకా ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఇంకా ఆసనం అయింది, ఇంకా అవసరం ఉంది అని మేము భావిస్తాం. అంటే అప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మీరు కాలం కంటే ఒక అడుగు ముందేసి చేశారు. అప్పుడు మాత్రమే ఉన్నాయి మహిళలకు 15 రోజుల క్యాజువల్ లీవ్స్ ఉన్నాయండి. బట్ కానీ నిజంగా చట్టం వచ్చిన తర్వాత దాన్ని అమలు చేసే ప్రయత్నం ఎందుకు జరగట్లేదు అనేది వింతగా ఉంది. అది మేనేజ్మెంట్ పెద్ద కార్పొరేషన్ లో అది మేనేజ్మెంట్ తీసుకోవాలి. అసలు మేనేజ్మెంట్ కొన్ని చట్టాలను తుంగలో దొక్కేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే రీసెంట్గా వచ్చినటువంటి సుప్రీంకోర్టులో ఒక ఆర్డర్ వచ్చిందండి, ఏదైతే టిమ్స్ అనేది డ్రైవర్లకు ఇవ్వకూడదు అని. టీమ్స్ ఇస్తే ఏమవుతుందంటే డ్రైవింగ్ కాన్సన్ట్రేషన్ అనేది డైవర్ట్ అయిపోతుంది. డైవర్ట్ అయిపోతే అతను ఎలాంటి ప్రమాదాలకైనా గురి కావచ్చు. మరి అలాంటి ప్రొటెక్షన్ వచ్చినటువంటి దాన్ని ఇప్పుడు ఉన్నటువంటి రికగ్నైజ్డ్ యూనియన్ పత్రం సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చినా కానీ దాన్ని అమలు చేయించుకోలేకపోతుంది. ఇప్పటికీ కూడా టీమ్స్ ను ప్రవేశపెడుతున్నారు. బట్ అది యూనియన్ కాదండి, అది కార్పొరేషన్ బాధ్యత. మనం యూనియన్ పాలిటిక్స్ కాసేపు పక్కన పెడదాం. అది ఏదైతే ఆదేశం ఉందో సుప్రీంకోర్టు అది కార్పొరేషన్ కు వర్తిస్తుంది. అయితే మా కార్పొరేషన్ లో ఏముందంటే ఒక బాడీ ఉందండి, బోర్డు ఉంది. ఆ బోర్డులో అక్కడ చట్టాలను ఇక్కడ కార్మిక సమస్యలను రెండింటిని క్రోడీకరించి ఒక నిర్ణయానికి రావాలి బోర్డు డైరెక్టర్స్ ప్లస్ మేనేజ్మెంట్.
అయితే వాళ్ళు వీళ్ళ లోపల ఉన్నటువంటి బేరాసారాలల్లా కొన్ని తుంగలు తొక్కేస్తారు. దానికి వాస్తవంగా జరిగింది ఇదే. థ్యాంక్ యూ సో మచ్ రహీముద్దీన్ గారు. కేవలం కొన్ని తొంగలో తొక్కుతున్నట్టుగా కనిపించట్లేదు, ఇక్కడ చూడబోతుంటే చాలా తొంగలో తొక్కుతున్నట్టుగా ఉంది. ఇంత పెద్ద కార్పొరేషన్ ప్రగతి రథ చక్రం అని చెప్పుకుంటాము. ఇన్ని వేల మందిని నిజంగా చెప్పాలంటే కమెండబుల్ జాబ్ చేస్తుంది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో, అందులో సందేహమే లేదు. బట్ అందులో పనిచేసే ఎంప్లాయీస్కి పురుషులు కూడా చాలా కాలంగా కంప్లైంట్ చేస్తున్నారు మోస్ట్ వల్నరబుల్ అని. చివరికి చాలాసార్లు డబ్బులు చందాలు వేసుకుని బస్సులు కొనిపెట్టిన కార్మికులు ఉన్నారు అక్కడ. రైట్, చందాలు వేసుకుని ప్రతి ఒక్క జిల్లాకు ఒక బస్సు కార్మికుల వేతనాల నుంచి ఒక రోజు వేతనం చెల్లించి ఆ బస్సులో తెలుసు నాకు. సో అయినప్పటికీ కూడా ఇంత దారుణమైన పరిస్థితి ఉంది అంటే దీనికి పరిష్కారం ఏంటి అనేది బహుశా అందరం ఆలోచించాలి. ఐ థింక్ శ్రీ విజయ్ గారు, మీరు హక్కులు అడగకపోతే అమ్మాయి నా పెట్టదు అని ఒక మాట విన్నాము. మీకు హక్కులు ఉన్నాయి, వాటి గురించి మీరు మాట్లాడాలి. మీ యూనియనే మాట్లాడుతుంది అనుకోకండి. 12,000 మంది మహిళలు ఉన్నారు. మీరు సంఘటితం అయితే మీ హక్కులు మీరు అడగొచ్చు. ఐ థింక్ బహుశా ఇంత అమాయకమైన విమెన్ వర్క్ ఫోర్స్ ఇక్కడ మాత్రమే ఉందా? ఇప్పటివరకు కేవలం అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లోనే ఉందనుకున్నాం. ఆర్గనైజ్డ్ సెక్టార్లో కూడా ఇలా ఉంది అంటే దీనికి ఎవరిని తప్పు పట్టాలో కూడా అర్థం కాని ఒక పరిస్థితి ఉంది. ఏదేమైనా మీరు వచ్చినందుకు, మీ సమస్యలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. అలాగే పార్వతి గారు మీరు కూడా. ఇది వాటి హెల్ప్ లైన్. తిరిగి రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 130 TV. సమస్యల్లో ఉన్న మహిళలు సంప్రదించాల్సిన చిరునామా వనిత హెల్ప్ లైన్, కేర్ ఆఫ్ వనిత టీవీ, రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 564-A-19-3, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఈమెయిల్ ఐడి vanitahelpline@gmail.com కు మెయిల్ చేయగలరు.